నమస్తే, నేను మీ కీర్తి. సో ప్రస్తుతం నేనైతే ప్లాంట్స్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్సా, అవుట్డోర్ ప్లాంట్సా, ఈ ప్లాంట్స్ని ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయో, సో వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మనం వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చు, వాటి కాస్ట్ ఎలా ఉంది, రీజన్ మనకి అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం. సో వచ్చేయండి, కమాన్. నేనైతే ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో నా సరౌండింగ్స్ చూడండి, మనకి బయట ఇన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, లోపలికి వెళ్తే ఇంకెన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించండి. సో వెళ్ళి అయితే చూసి వాటిని కనుక్కుందాం, మనకి అవైలబిలిటీ కాస్ట్లో ఉన్నాయో లేదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి, కమాన్. మనమైతే లోపలికి వచ్చేసాం. సో మనకి ఇక్కడ ఏం ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, కాస్ట్ ఎంతలో ఉందో సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ షాప్ ఓనర్ ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీ పేరు? నా పేరు కేకే, కింగ్ కాజ్మీ. కింగ్ కాజ్మీ, ఓకే సార్, నైస్ నేమ్. సో మీకు ఇలా ఇండోర్ ప్లాంట్సే మీకు స్పెషల్గా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది సార్? అంటే స్టార్టింగ్ నుంచి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో రేర్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి తెప్పించుకుందామంటే హైదరాబాద్లో ఆప్షన్ లేకుండా పోయింది. సో నేను కలెక్ట్ చేసే క్రమంలో చాలా మంది నాకు అడుగుతుండే, సో ఆ ప్యాషన్ని నేను బిజినెస్లో కన్వర్ట్ చేశారు. రైట్. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 10 years అయిపోయిందండి. 10 years ప్లస్ అవుతుంది. 10+ years అవుతుంది. సో మనకి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్లీ స్టోర్లో అయితే మాకు 300+ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 300+ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మేజర్గా చెప్పాలంటే మా దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, సక్యులెంట్స్ ఉన్నాయి, క్యాక్టస్ ఉన్నాయి, దాని తర్వాత క్రీపర్స్ ఉన్నాయి, బోన్జాయిస్ ఉన్నాయి, ఎయిర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫోయిలేజ్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఇవి మేజర్ కేటగిరీస్ మనం చెప్పుకోవాలంటే ఈ కేటగిరీస్లో ఉన్నాయి. దీని తప్ప నేను ఇండివిజువల్గా మీకు చూపెడతాను డిఫరెంట్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో, దాని కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది నేను చెప్తాను. సో మనకి కాస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎంత నుంచి స్టార్ట్? కాస్ట్ మా దగ్గర మినిమం ప్లాంట్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందండి. 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 45,000 50,000 ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క ప్లాంట్ అనేది. మనకి ఇక్కడ తక్కువ కాస్ట్ ప్లాంట్ ఏది, హైయెస్ట్ కాస్ట్ ప్లాంట్ ఏది? తక్కువ కాస్ట్ ప్లాంట్ మా దగ్గర ఫిటోనియా ఉందండి, 100 రూపీస్. హైయెస్ట్ ఇప్పుడు అంటే 23,000 రూపీస్ వ్యారిగేటెడ్ ఇంపోర్టెడ్ ప్లాంట్ ఒకటి ఉంది, మాన్స్టెరా మన దగ్గర. ఓకే. సో అది మనకు ఇప్పుడు ప్రస్తుతం స్టాక్లో హైయెస్ట్ ప్లాంట్ అది. ఓకే. సో చూసారు కదండి, ఇక్కడ మనకైతే టోటల్గా వచ్చి 300+ ప్లాంట్స్ ఉన్నాయంట, వెరైటీస్. ఒకసారి అవి ఏ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో ఒక్కొక్క ప్లాంట్ గురించి చూసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. సో వచ్చేయండి. ఓకే సార్, చూపించండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవి వాటర్ ప్లాంట్స్ అంటారండి. వాటర్ ప్లాంట్స్లో ఇవి లక్కీ బ్యాంబూ. లక్కీ బ్యాంబూలో నార్మల్గా మనకు చూడాలంటే జనరల్గా మనకు మార్కెట్లో ఈ 2 స్టెప్ లక్కీ బ్యాంబూ అనేది దొరుకుతాయి. ఓకే. 2 స్టెప్ లక్కీ బ్యాంబూ అనేది జనరల్గా దొరుకుతాయి. దీని తప్ప 3 స్టెప్ వస్తుంది, ఇందులో ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి నార్మల్గా మార్కెట్లో అవైలబుల్ ఉండే లక్కీ బ్యాంబూ ప్లాంట్. ఒకవేళ మీ వెనకాల మీరు చూస్తే మీకు 8 స్టెప్ లక్కీ బ్యాంబూ ఉందండి. సో దీస్ ఆర్ ఇంపోర్టెడ్. ఇవి మనం ఇంపోర్ట్ చేసిన 8 స్టెప్ లక్కీ బ్యాంబూ ప్లాంట్. ప్రస్తుతం ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ మనం? ప్రస్తుతం అయితే మలేషియా నుంచి వచ్చిందండి. ఇది మలేషియా నుంచి. ఇవి మలేషియా నుంచి వచ్చినాయి. ఇవి మన దగ్గర ప్రొడక్షన్ ఉంది. మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి అన్నారు, ఇవన్నీ కూడా ఇంపోర్టెడేనా? మాక్సిమం నా దగ్గర చాలా ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయండి, అవి కూడా నేను చూపెడతాను. కానీ ఎక్కువ ప్రొడక్షన్ ఇండియాలో 16 లొకేషన్స్ నుంచి తెప్పిస్తాము. పూణే, కేరళ, ముంబై, అస్సాం, బెంగాల్, కోల్కతా ఈ లొకేషన్స్ నుంచి మేము ఎక్కువ తెప్పిస్తాము ఫోయిలేజ్ ప్లాంట్స్ ని. సో ఈ వాటర్ ప్లాంట్స్ కి మనకి ఇక మట్టితో అవసరం లేదు, డైరెక్ట్ వాటర్ లో పెడితే చాలు. ఒక కండిషన్ అప్లికేబుల్ ఏంటంటే మనము దానికి ఫిల్టర్ వాటర్ లోనే పెట్టాలి, ట్యాప్ వాటర్ లో పెట్టకూడదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్లాంట్స్ ని
బై చేయడానికి వస్తారు కదా, సో ఇవి ఇండోర్ ప్లాంట్స్ చాలా టేక్ కేర్ తీసుకోవాలి. సో అవన్నీ మేము జాగ్రత్తలన్నీ చెప్పే అన్ని టిప్స్ 100% ఇస్తామండి. ఫస్ట్ టిప్ మేము ఇచ్చేది ఏంటంటే జాగ్రత్త తీసుకోవద్దు. ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే ప్లాంట్ చనిపోద్ది. ఓకే. సో ప్లాంట్ నేచురల్ కాన్సెప్ట్ కాబట్టి దానికి బేసిక్ రిక్వైర్మెంట్ నీళ్లు, వాటర్ ఇస్తే చాలు, దాని తప్ప వేరేది ఏది అవసరం లేదు, అదే సర్వైవ్ అవుతుంది. ఓకే. సో చూసారు కదండి ఈ ప్లాంట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో బ్యాంబో 2 స్టెప్ బ్యాంబో మనకి లోపల చూస్తే కనిపిస్తుంది. ఇంకో స్టెప్ దీని మీద ఇంకో స్టెప్ ఉంది. ఇది 2 స్టెప్ బ్యాంబూ అండి. ఇది 8 స్టెప్ బ్యాంబూ. సో ఇప్పుడు మనం 2 స్టెప్ చూసాం కదా, 8 స్టెప్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 స్టెప్ బ్యాంబూ. అదే సేమ్ బ్యాంబూలో మనకు స్పైరల్ బ్యాంబూ అంటారు. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ 1 మీటర్ సైజ్ ఉంటుంది. 1 మీటర్ లో మనకు స్పైరల్ అవుతుంది. దీనికి గ్రోత్ ఉంటుందా సార్? గ్రోత్ అంటే ఓన్లీ లీవ్స్ మాత్రమే గ్రో అవుతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చూస్తే దీంట్లో మనకు లీవ్స్ లేవు, ఈ లీవ్స్ మాత్రం గ్రో అవుతాయి అంతే చాలు, హైట్ మాత్రం పెరగదు. సో ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది 1 మీటర్ ఉంది, మన దగ్గర 1/2 మీటర్ కూడా ఉంది చిన్న సైజులో, ఇంకా చిన్న సైజులో కూడా ఉంది మన దగ్గర, ఓన్లీ 12 ఇంచెస్ కూడా ఉంది. సో ఏదైనా ఒక ప్లాంట్ మా దగ్గర అన్ని వెరైటీస్ అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. అవును, ఎవరి రిక్వైర్మెంట్ ని బట్టి ఎవరి ప్లేస్ ని బట్టి వాళ్ళు బై చేసుకోవచ్చు. ఇందులోనే ఇదే వాటర్ ప్లాంట్ లో మళ్ళీ లోటస్ బ్యాంబూ అంటారు. ఇది కూడా వాటర్ ప్లాంటే. ఇది లోటస్ బ్యాంబూ. ఇది వేరే డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ చూడండి. అందులో సేమ్ చిన్న వెరైటీ కూడా ఉంది, హాఫ్ సైజ్. సో 1 ఫీట్ ఉంది, 2 ఫీట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూసారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాయో వాటర్ ప్లాంట్స్ అయితే. మళ్ళీ మనం ప్లాంట్ చేసే క్రమంలో దీన్ని గ్లాస్లో పెడతారండి. ఇలాంటి కాన్సెప్ట్ని టెరేరియం అంటారు. టెరేరియం అంటే ఇది ఒక ఎకో సిస్టమ్ తయారైపోతుంది. ఒకసారి దీనికి నీళ్లు వేస్తే మళ్ళీ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు నీళ్ళు వేసే అవసరం ఉండదు. అవే నీళ్లు మాయిశ్చర్ లాగా రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ని టెరేరియం అంటారు. గ్లాస్లో మనం వాటర్ పెట్టి ప్లాంట్ పెట్టి క్లోజ్ చేసేస్తాం, ఎయిర్ టైట్. మీరు మాయిశ్చర్ కనబడుతుంది, అదే మాయిశ్చర్ తోటి ఉంటుంది. సో ఈ ఫిటోనియా అనే ప్లాంట్, ఈ ఫిటోనియా వైట్ వీన్స్ అంటారు. ఇందు లోపల చూస్తే మీరు ఈ వీన్స్ ఏదైతే కనపడుతున్నాయో వైట్ వీన్స్ అంటారండి. ఇది ఈ వైట్ వీన్స్ ప్లాంట్స్ మనకు టెరీరియంకి చాలా మంచి సూటబుల్. సో ఇలాంటి టెరీరియమ్స్ కూడా మా దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకసారి పెట్టి దీని లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మినిమం ఆఫ్ 1.5 to 2 years ఉంటుందండి. 2 years వరకు మినిమం. మంచి జాగ్రత్త తీసుకుని ఒకవేళ మాయిశ్చర్ తగ్గితే కొంచెం వాటర్ యాడ్ చేస్తే 4-5 years కూడా ఈజీగా ఉంటుంది. వరల్డ్ లో టెరీరియమ్స్ 25-30 years టెరీరియమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. సో ఒక్కసారి వాళ్ళు తయారు చేసి వదిలిపెట్టి 30 సంవత్సరాలు అవుతుంది, అండ్ దే ఆర్ దేర్. దీనికి గ్రోత్ ఉంటుందా సార్? గ్రోత్ ఏం ఉండదండి, హెల్దీగా ఉంటుంది, అలానే ఉంటుంది. ఒకసారి మనం పెడితే ఇంక దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది క్లోజ్డ్ టెరీరియం అంటారు. మనం క్లోజ్ చేసాము. మన దగ్గర ఓపెన్ టెరీరియమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ నేను చూపెడతాను మీకు, రండి. గ్లాస్ కాన్సెప్ట్ లో ఇవి ఓపెన్ టెరీరియమ్స్ అన్నట్టు. ఇందులో కూడా మనకు మాయిశ్చర్ రొటేట్ అవుతూ ఉంటుంది ఆ ఇంక్లినేషన్ బట్టి. సో ఇందులో మనం ఒక సక్యులెంట్ పెట్టాము. ఇది అలోవెరా సక్యులెంట్. మనం ప్రెజెంటేషన్ కోసం వైట్ పెబుల్స్ వేసేసాము. ఇది టేబుల్ టాప్ గానీ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ గానీ దేనికైనా బాగా పనికొస్తుంది. ఆఫీసులలో కూడా పెట్టుకుంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ షేప్స్. ఇందులో ట్రయాంగిల్ షేప్లో కావాలంటే మీకు ట్రయాంగిల్ షేప్లో ఉంది. మళ్ళీ ఒకవేళ మీకు హ్యాంగింగ్ కావాలంటే హ్యాంగింగ్లో కూడా ఉంది. సో మీ ఇష్ట ప్రకారంగా, అంటే మీకు ఇందులో ఏదైనా సక్యులెంట్ చేంజ్ చేయాలనుకున్నా కానివ్వండి, ప్లాంట్స్ చేంజ్ చేయాలనుకున్నా కానివ్వండి, మీ ఇష్ట ప్రకారంగా మేము ప్లాంట్స్ చేంజ్ చేసి ఇస్తాము. ఇదేంటంటే డిస్ప్లేకి ఉన్నాయి. సో టెరీరియం మన దగ్గర 450 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందండి. దాని కాస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే సర్క్యులెంట్ బట్టి ఉంటుంది. ఇది కూడా ఒక ఓపెన్ టెరీరియం కాన్సెప్ట్. టేబుల్ టాప్కి చాలా బాగుంటుంది. చూడడానికి కూడా గ్రాండ్ లుక్ ఉంది. ఒకసారి చూడండి, గ్లాస్ కానీ మనకి లోపల వేసిన స్టోన్స్ కానీ మధ్యలో ప్లాంట్ చాలా బాగుంది. కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది? ఇది 1250 రూపీస్ అండి. 1200. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ టెరీరియం, ఓపెన్ టెరీరియమ్స్ ఈస్ దీనికి వాటర్ మినిమం 12 to 15 డేస్లో 5 to 10 ml వేస్తే చాలు. ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో ఓన్లీ ఒక స్పూన్ తోటి ఒక స్పూన్ వాటర్ వేస్తే 10 డేస్కి ఒకసారి చాలు, ఆటోమేటిక్గా ఉంటుంది. టెరీరియంలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, సైజెస్ డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళకి ఏది కావాలంటే అది మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. సో అలాంటి పాట్స్ తప్ప ఏంటంటే మా దగ్గర రెజిన్ పాట్స్ ఉన్నాయి. ఈ పాట్స్ అన్ని ఇంపోర్టెడ్ పాట్స్. దీంట్లో మనం సక్యులెంట్ ఇట్లా తయారు చేసి పెడతాం అన్నట్టు. టేబుల్ టాప్స్ కోసం, క్యూట్ గిఫ్టింగ్ కోసం చాలా మంచిగా పనికొస్తుంది. సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా. సో చిన్న పాట్, అందులో చిన్న ప్లాంట్, చాలా బాగున్నాయి. సో అదే ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే, ఫుట్బాల్ కాన్సెప్ట్ కానీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే స్పోర్ట్స్ని, సో చూడండి
అంటే మనకి నచ్చినట్టు అంటే కాంప్రమైజ్ అవ్వద్దని దేంట్లో కూడా వాళ్ళు అన్నిటికీ సంబంధించినవి మనకి రెడీ చేసి పెట్టారు. ప్లాన్స్ అన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వాలి మనకి నచ్చింది తీసుకొని. సో ఇది ఇంకో హ్యాండ్ బాల్ కాన్సెప్ట్. సో చూడండి ఇది ఎంత క్యూట్గా ఉందో. ది గర్ల్ ప్లాంటర్. సో ఈ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇది చూడండి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి పాట్స్ వచ్చేసి ఇక్కడ, అవన్నీ కూడా ఇప్పుడు మనకి చూపిస్తున్నారు. సో కావాలంటే చూడండి ఇక్కడ మనకి వెరైటీస్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్. సో మన దీనికి స్పెషల్ కాస్ట్ ఉంటుందా సార్? ఆల్ ఇన్ యావరేజ్గా 450 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు కాస్ట్ రేంజ్లో వచ్చేస్తుందండి ఇది. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఇది అసలే పాడు కాదు, రెజిన్ కాబట్టి ఇంపోర్టెడ్ వెరైటీ, కలర్ కూడా అసలే డ్యామేజ్ కాదు. మీరు సన్లైట్లో కూడా బాల్కనీలో ఎక్కడ కావాలన్నా కూడా అక్కడ కూడా పెట్టచ్చు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, జస్ట్ ఒక గ్లాన్స్ చూపెడతాను నేను మీకు వెరైటీస్లో మీకు కావాలనుకుంటే. సో రెజిన్ పాట్స్లో మనకి బుద్ధా ప్లాంటర్స్, రీడింగ్ బుద్ధా ప్లాంటర్స్, ఇందులో మనం 2 సక్యులెంట్స్ కానీ చిన్న ప్లాంట్స్ కానీ పెట్టుకోవచ్చు. అదే బర్డ్ ప్లాంటర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా 2 చేంబర్స్ ఉన్నాయి. సో మన ఇష్టప్రకారంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అదే డీర్ కాన్సెప్ట్ ఉంది, సిట్టింగ్ డీర్ ఉంది, స్లీపింగ్ డీర్ ఉంది, ఫౌంటైన్ లాగా ఉంది. అవును. సో చూడండి ఇదైతే ఎంత క్యూట్గా ఉందో. సో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి చూపించేది మనకి నచ్చిన దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ వుడెన్ ప్లాంటర్స్ ఆల్సో. అది రెజిన్ ప్లాంటర్స్ చూసాము, ఇప్పుడు మనం ఇది వుడెన్ ప్లాంటర్స్ చూస్తున్నాము. సో ఏదైనా చిన్న సెరామిక్ పాట్ కానీ ప్లాస్టిక్ పాట్ కానీ ఇందులో పెట్టుకొని ఈ వుడెన్ కాన్సెప్ట్ మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో ఎగ్జాంపుల్కి చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎలా పెట్టారో, ఇలా ప్లేస్ చేసుకోవచ్చు మనం ప్లాంట్స్ని. అదే చిన్న సర్క్యులెంట్స్ పెట్టడానికి మా దగ్గర సర్క్యులెంట్ స్టేర్ కేస్ కూడా ఉందండి. కంప్లీట్లీ స్టేర్ కేస్ మోడల్లో డిజైన్ చేశాము దీనికి. సో ఆల్మోస్ట్ 1.5-2 ఇంచెస్ సైజ్ పాట్స్లో డిఫరెంట్ సర్క్యులెంట్స్ కానీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కానీ పెట్టాము మేము. సో ఏదైనా మీకు మంచి కార్నర్ ఉందనుకుంటే ఆ కార్నర్లో దీన్ని బై చేసి పెట్టుకోవచ్చు డెఫినెట్లీ. ఓకే. సో ఇక్కడ మనకు ఒక రెడ్ లీవ్స్ తో కనిపిస్తుంది, దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఫోన్షేటియా అంటారండి. చాలా మంది ఇంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావాలని కోరుకుంటారు, కానీ ఫ్లవర్స్ ఎక్కువ రావు, సన్లైట్ ఉండదని. కలర్ఫుల్ ఉండాలంటే ఇండోర్ లో మీరు ఫోన్షేటియా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఫోన్షేటియా ప్లాంట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీని లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్ ఉంటుందండి. 2 to 3 ఇయర్స్ మన మెయింటెనెన్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇండోర్ లో ఒకవేళ ఫ్లవరింగ్ కావాలంటే ఇది బెస్ట్ ప్లాంట్ అండి. దీన్ని బటర్ఫ్లై ప్లాంట్ అంటారు. లేకుంటే చూడండి ఎలా ఉన్నాయో లీవ్స్, సేమ్ లైక్ యాస్ బటర్ఫ్లై లాగే ఉంది. సో అందుకనే దీనికి బటర్ఫ్లై అని పెట్టినట్టున్నారు. ప్లాంట్ అంటారు. ఇంకోటి పర్పుల్ ఆక్సలిస్ కూడా అంటారు. ఇది మనకి ఇండోర్ లో ఫ్లవర్స్ వస్తాయి చూడండి. అవును, పర్పుల్ కలర్ లైట్ ఫ్లవర్స్ వస్తాయి ఇండోర్ లో. ఫ్లవర్స్ సో బ్యూటీ ఏంటంటే రాత్రి లైట్ బంద్ కాగానే ఇవన్నీ లీవ్స్ క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ మార్నింగ్ లో ఓపెన్ అవుతాయి. సో ఎక్కడైతే షేడ్ రాదో క్లోజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ తాకుతలేదు, సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. లైట్ ఇక్కడ తాకితే 5 minutes లో ఓపెన్ అయిపోతుంది అది. సో ఇది బటర్ఫ్లై ప్లాంట్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ 850 రూపీస్ అండి విత్ బాస్కెట్. నార్మల్ ప్లాంట్ తీసుకుంటే మీకు 500 రూపీస్కి వచ్చేస్తుంది. ఓకే, సూపర్. సో చూసారా ఆ ప్లాంట్లో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో మనకి. సో అలాంటి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో చూసేద్దాం. దెన్ మళ్ళీ నేను మీకు మాన్స్టెరా వెరైటీ చూపెడతానండి. ఇది మినీ మాన్స్టెరా అంటారు. ఓకే. సో మాన్స్టెరా అంటే యూజువల్లీ మాన్స్టర్స్ అంటే దయ్యాల్లాగా పెద్ద పెద్ద లీవ్స్ ఉండే ప్లాంట్ ని మాన్స్టెరా అంటారండి. అందులో సేమ్ ప్లాంట్ లీఫ్ చిన్నగా ఉంటుంది, 2 inch 3 inch. ఇది మినీ మాన్స్టెరా అంటారు. ఇది చాలా రేర్ ప్లాంట్, ఉంటే మాక్సిమం 1 feet ఉంటుంది. మా దగ్గర ఇది ఆల్మోస్ట్ 4 feet హైట్ లో ఉందండి మినీ మాన్స్టెరా. అది యాక్చువల్లీ మాన్స్టెరా మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ మాన్స్టర్స్. ఇది మాన్స్టెరాలో ఒక వెరైటీ. సో ఒక్కొక్క లీఫ్ అనేది మీకు ఆల్మోస్ట్ 1 feet to 1.5 feet అనేది ఉంటుందండి. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ మాన్స్టెరా. ఇందులోనే ఏమైనా స్పెషాలిటీ ఉందా సార్? ఏం లేదండి, ఈ లీఫ్ ఫాయిలేజ్ ఇది నేచురల్ గానే ఇవి కట్ అవుతాయి. ఓకే. సో ఈ లీఫ్ ఫాయిలేజే దీనికి అందం ఉంటుంది. నేను ఇంకో టైప్ ఆఫ్ మాన్స్టెరా చూపెడతాను, 1 minute. సో ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ మాన్స్టెరా అండి. ఈ లీఫ్ సైజ్ వచ్చి మినిమం మీకు 1.5 to 2 feet ఉంటుంది. సో మినిమం 2 to 3 లీవ్సే ప్లాంట్కి ఉంటాయి. కానీ ఈ ఫోలేజ్ ప్లాంట్లో ఇది ఏదైతే మీకు వీన్స్ లాగా ఉన్నాయో ఇది దీని అందం. సో ఇందులో బెస్ట్ వెరైటీ మా దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో ఇంపోర్టెడ్ ప్లాంట్ ఉంది ఒకటి, వ్యారిగేటెడ్ మాన్స్టెరా. ఇది వ్యారిగేటెడ్ మాన్స్టెరా అండి. వ్యారిగేషన్ అంటే ఈ వైట్ కలర్ రావడం. ఓకే. ఇందులో ఇది చాలా రేర్ ప్లాంట్. దిస్ ఈజ్ ఇంపోర్టెడ్. దీని కాస్ట్ 23,000 రూపీస్ అండి. సో ఇలాంటి ఆల్మోస్ట్ 10 ప్లాంట్స్ నేనే హైదరాబాద్లో తెచ్చి అమ్మాను.
ఓకే. సో దే ఆర్ వెరీ క్రేజీ ప్లాంట్ లవర్స్. సో ఇది మనకి ఎక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతుంది మన ఇండియాలో? ఇది మేమైతే భూటాన్ నుంచి తెప్పించామండి. భూటాన్ నుంచి తెప్పించారు. ఓకే, ఇంపోర్టెడ్ ప్లాంట్ ఇది. సో చూడండి అసలు చాలా బాగుంది చూడడానికి, గుడ్ లుకింగ్, ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు చూడగానే ప్లాంట్కి. ఇవాళ రేపు వారిగేషన్ క్రేజ్ చాలా ఉంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. సో వారిగేటెడ్ మాన్స్టెరా ఇది. ఓకే, ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో చూద్దాం వాటి గురించి కూడా. సో ఈ ప్లాంట్ చూడండి మీరు, దీన్ని సిల్వర్ సాడ్ అంటారండి. ఆల్మోస్ట్ సిల్వర్ కలర్లో ఒక్కొక్క లీఫ్ సాడ్ ఖడ్గం లాగా ఉంటుంది. ఓకే, స్టిఫ్గా పొడుగు ఉంటుంది, సాడ్ లెక్క. ఆ షేప్ అనే షేప్. సో చూడండి ఇక్కడ మీరు షేప్ చూసుకుంటే మీకు అలానే కనిపిస్తుంది. ఎక్దమ్ సాడ్ ఖడ్గం షేప్లో ఉంటుంది. సో దీన్ని సిల్వర్ సాడ్ అంటారు. ఇది కూడా చాలా రేర్ ప్లాంట్ అండి, మా దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే, ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్? ఇది కూడా ఇంపోర్టెడ్ ప్లాంట్ ఫ్రమ్ భూటానే మేడం. ఓకే, దెన్ వన్ మోర్ ఇంపోర్టెడ్ ప్లాంట్ విచ్ వీ హ్యావ్ ఇస్ యాంథోరియం. ఇది యాంథోరియం అండి. ఒక్కొక్క లీఫ్ మినిమం 3 feet ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కలెక్షన్స్ మా దగ్గర రేర్గా అవైలబుల్ ఉన్నాయి. ఇవి జనరల్గా మీకు నర్సరీస్లో ఇలాంటి కలెక్షన్స్ అనేది దొరకవు. సో మీకు మంచి బెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మా దగ్గర ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. మీకు డెఫినెట్లీ చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది. సో చూసారు కదండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ లీవ్స్ వచ్చేసి మనకి. చూడడానికి అయితే ప్లాంట్ చాలా అట్రాక్టివ్గా ఉంది. సో చాలామంది ఇలా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ప్లాంట్స్ బయట నర్సరీలో అవైలబుల్గా ఉండవు, బట్ మనకి ఇక్కడ ఇలాంటి ప్లాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసి మనకి ఇక్కడ అమ్ముతున్నారు. ఒకసారి చూడండి, ఇలాంటి ప్లాంట్స్ కావాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి షాప్కి వచ్చి చూసుకోండి. దెన్ మనం ఎయిర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడుకుందాం మేడం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కరోనా తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఇది జామియా అంటారు మేడం. జీజీ. ఓకే, జామియా. జీజీ ప్లాంట్ ఇది బెస్ట్ ఇండోర్ ప్యూరిఫైయర్. ఫ్రెష్ లీవ్స్ వస్తున్నాయి, హెల్దీగా ఉంది ప్లాంట్. సో ఈ ప్లాంట్కు ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి ఇస్తాయి. కానీ ఈ ప్లాంట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తప్ప టాక్సిక్ గ్యాసెస్ కూడా లోపల తీసుకుంటాయి. ఆ కారణం వల్ల దీన్ని ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు. అవునండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్. జీజీ ప్లాంట్ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్ మేడం. దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారు. స్నేక్ ప్లాంట్ ఇది. ఈ స్నేక్ ప్లాంట్ని ఆక్సిజన్ బాంబ్ కూడా అంటారండి. ఎందుకంటే నార్మల్గా ప్లాంట్స్ డే టైంలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి ఇస్తాయి. ఇవి రాత్రిపూట కూడా పనిచేస్తుంది. సో దీన్ని ఆక్సిజన్ బాంబ్ అని కూడా అంటారు. ఇంకో పేరు దీనికి మదర్ ఇన్ లాస్ టంగ్ అంటారు. సో మదర్ ఇన్ లాస్ టంగ్. ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయి స్నేక్లో. ఇది గ్రీన్ విత్ ఎల్లో వేరియేషన్ ఉంది. కంప్లీట్ గ్రీన్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్ గ్రీన్. ఎస్, కంప్లీట్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇందులో చిన్న సైజెస్ కూడా మా దగ్గర 3 inch సైజ్, 4 inch సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చి ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అండి. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. కంప్లీట్లీ హెల్దీ ప్లాంట్ ఉంటుంది. గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ వేరియేషన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. దీని తప్ప మనీ ప్లాంట్ని చాలామంది ప్యాథోస్ కూడా అంటారు. అందులో మేము మార్బుల్ క్వీన్ అనే వెరైటీ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. ఇదండి మార్బుల్ క్వీన్. సో ఇది మార్బుల్ లాగా ఉంటుంది లీఫ్. మార్బుల్ క్వీన్ అంటారు దీన్ని. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. మా దగ్గర మాస్టిక్లో ఆల్మోస్ట్ 1.5 meter చాలా బుషీ ప్లాంట్ ఉందండి. ఓకే, సో నెక్స్ట్ ఇవి సార్ ఇక్కడ మనకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే కోకేదామా అంటారండి. కోకేదామా. దీని స్పెషాలిటీ ఏంటి సార్? దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇది చైనాలో చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ జాగా ఎక్కువ లేదు, ప్లాంట్స్ పెట్టాలంటే వాళ్ళకి ల్యాండ్ దొరకదు. సో వాళ్ళు ఎయిర్లోనే హ్యాంగింగ్ చేయడానికి ఈ ప్లాంట్ అనేది తయారు చేశారు వాళ్ళు. సో ఇదేంటంటే వైల్డ్ మాస్ అండి. కంప్లీట్లీ దాని రూట్ని వైల్డ్ మాస్ తోటి మేము కవర్ చేసేసాము. దాన్ని థ్రెడ్ కట్టేసాము. దీని మీద వాటర్ స్ప్రే చేస్తే చాలు. సో ప్లాంట్ కూడా హెల్దీగా ఉంటుంది. మాస్ కూడా మీరు గమనించండి, ఇది కూడా గ్రీన్ ఉంది. 15 days లో ఇది కూడా గ్రీన్ బాల్ అయిపోతుంది. సో మీకు నేచర్ లో బాల్ కూడా హెల్దీగా మెయింటైన్ అవుతుంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ కూడా. సో ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. సో దీన్ని కోకేదామా అంటారండి. సో చూసారు కదండి, ఈ ప్లాంట్ అయితే చాలా కొత్తగా కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడే చూస్తున్నా, నన్ను తిట్టుకోకండి. సో చూడండి ఎంత స్పెషల్గా ఉందో. సో మనకి దీనికోసం స్పెషల్గా ప్లేస్ అనేది కేటాయించకుండా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో హెల్తీగా ఉంటుందంట ప్లాంట్. దీని మీద వాటర్ స్ప్రే చేసుకుంటే చాలు. సో చూడడానికైతే చాలా గుడ్ లుకింగ్గా, మనకి ముందు మెయిన్గా స్పేస్ అనేది ఆక్యుపై కాకుండా ఉంటుంది.
డెఫినెట్లీ. ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవీ అంటారండి. ఇది కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ సర్టిఫైడ్ బై నాసా. ఓకే. ఇంగ్లీష్ ఐవీ, దీని లీఫ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఓ. సో ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఒక క్రీపర్. ఒకవేళ మీరు బాల్కనీలో ఎక్కడైనా పెట్టి దీనికి ఒక తీగని కట్టేస్తే అది క్రీప్ అవ్వకుండా అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే.